హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేము చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మా వాష్ ఏరియాలో ఈ మొక్కలు అయితే పెట్టామండి. ముందు మా హస్బెండ్కి మొక్కలంటే చాలా చాలా ఇష్టం అండి. అందుకు మొక్కలను చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. నేను తక్కువే, కానీ మా హస్బెండ్ చాలా ఇంట్రెస్ట్ మొక్కలంటే. ఇది రణపాలకు ఉంది కదండి, ఇది అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది. దాన్ని అంతా క్లీన్ చేస్తారు. ఈవేళ మా వారి ఇంటి దగ్గర అయితే ఉన్నారు, అందుకే ఈ పని అయితే పెట్టుకున్నాం మేము. అదేంటంటే నేను రణపాల కోసం హెల్త్ పరంగా ఒక సజెషన్ అయితే ఇస్తున్నానండి మీకు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే చాలా చాలా మంచిది. రణపాలకు కనుక ఉదయమే లేచి బ్రష్ చేసుకున్న తర్వాత పరగడుపుని ఒక కాఫీ వేస్తే కనుక కిడ్నీలో స్టోన్స్ వెంటనే పడిపోతాయండి. ఆ ఒక్క సజెషన్ అయితే మీకు ఇస్తున్నాను, దాన్ని యాక్సెప్ట్ చేసి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. క్లీనింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ అయింది. మా హస్బెండ్ అది చూసారు ఎలా క్లీన్ చేశారు. కలబంద మొక్క అయితే బాగా మడ్డి పట్టేసింది, అదైతే క్లీన్ చేసి అది చూసారా మంచిగా ఆకులన్నీ నీట్గా కడిగి. చాలా ఇంట్రెస్ట్ అండి ఈయనకు మొక్కలంటే, చాలా బాగా క్లీన్గా చేస్తారు. అది ఆ ప్లేట్ అంతా మట్టి పట్టేసింది, దాన్ని కూడా క్లీన్ చేస్తున్నారు. అంటే మట్టిలో అయితే ఏం కాదు, మరి మనం సిమెంట్ మీద పెట్టుకున్నప్పుడు ప్లేట్లు పెట్టాలి కదండి కింద, దాని గురించి ప్లేట్స్ అయితే పెడుతున్నాము. అదిగో చూడండి అది క్లీన్ అయింది. ఇది వచ్చేసి ఇది వచ్చేసి మేము గోధుమ గడ్డి అది గ్రాస్ అయితే పెంచడానికి దాన్ని ప్రిపేర్ చేస్తున్నాము. ఇప్పుడైతే గోధుమలు అయితే నానబెట్టేసాము, అది రేపు మార్నింగ్ వేస్తామండి. వేసేటప్పుడు కూడా నేను వ్లాగ్ తీస్తాను. గోధుమ గడ్డి గ్రాస్ జ్యూస్ చాలా మంచిదని చెప్తున్నారు కదా, చాలా ఎవరి పిల్లలైనా ఎవరైనా తాగొచ్చేస్తున్నారు కదా. 8 daysకి అది గ్రాస్ మనకి తయారైపోతుందండి. 8 daysకి మనం దాన్ని కోసి అది ఆ గడ్డిని జ్యూస్ చేసుకుని నిమ్మకాయ పిండికి తాగితే చాలా మంచిది. తర్వాత రణపాల టిప్ కూడా ఫాలోఅప్ చేసుకోండి. ఇదిగోండి మా హస్బెండ్ చాలా నీట్గా చేస్తున్నారు కదా. ఇదంతా మా వాష్ ఏరియా అండి. వాష్ ఏరియాని ఇక్కడే బట్టలు వాష్ చేస్తాను, ఆ పైన అయితే ఆరబెట్టేసుకుంటాను. ఇంకా పిల్లలు వస్తారు కదండి. ఇదిగోండి ఆ ప్లేస్లో అయితే నేను వాష్ ఏరియాలో మొక్కలు పెట్టుకుంటాం మేము. అదిగోండి ఆ ప్లేస్ అదంతా చూసారా ఖాళీ అయిపోయింది. ఇవన్నీ తీసే, కానీ ఇది పెద్ద కలబంద మొక్క అండి, చాలా పెద్దగా వచ్చింది చూసారా కలబంద. ఎన్ని మొక్కలు వచ్చినాయి చూసారా. ఇప్పుడు ఆ ప్లేస్ అంతా క్లీన్ చేస్తున్నారు, అదంతా క్లీన్ చేసేస్తున్నారు అన్నమాట. వాటర్ తోటి క్లీన్ చేశాక అప్పుడు మళ్ళీ మొక్కలు పెట్టేస్తాము. అదంతా క్లీన్ చేసి ఇదిగోని కుండీలన్నీ సిద్ధం చేసుకున్నాం కదా. ఇది అదంతా కాలుతో ఇట్లా రాయండి, కాలుతో ఇలా రాస్తే అది కొంచెం యాసిడ్ వేస్తే అక్కడ కొంచెం యాసిడ్ వేస్తే ఫుల్ నీట్గా వచ్చేస్తుంది. మళ్ళీ మళ్ళీ కడగక్కర్లేదు. ఓ బాటిల్ తెస్తారండి, తీసుకురండి. తీసుకొచ్చి ఒకసారి కొన్ని తీసేయండి, అవి కొన్ని కట్ చేసేయండి. ఎక్కడ పెడతారు, ఎదరు ప్లేస్ లేదు కదండి. అది కూడా తీసేయండి బయటికి, అంటే దానికి ప్లేస్ లేదండి, లేకపోతే ఇంకా చాలా పెద్దగా వచ్చింది. మామూలుగా అయితే అది వచ్చేసారా అదంతా ఉండడం వల్ల వేసేస్తే చక్కగా క్లీన్గా తెల్లగా వచ్చేస్తుంది. ఇదిగోండి కలబంద చెట్టు చూసారా, దానికి ఇంకా ప్లేస్ లేదు. అటు ఇటు గోడ అయిపోయేసరికి దానికి పాపం కుంచుకుపోయినట్టుగా అయిపోయింది. అది కనుక ఓపెన్ ప్లేస్లో పెడితే పెద్దగా వచ్చి ఉండేది, కాకపోతే దానికి ప్లేస్ సరిపోక అట్లా అయింది. ఇదిగోండి ఇదే మా వాష్ ఏరియా. ఇదిగోండి నా పప్పు అయితే ఇది వచ్చేస్తుంది. ఇది అన్నం అయితే నాకు అయిపోతుంది. 2 పొయ్యి మీద 2 పెట్టేసుకుని మా హస్బెండ్కి అయితే నేను మొక్కల దగ్గర హెల్ప్ చేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు అన్నం అయితే అయిపోయింది, అన్నం అయితే వాచ్ చేసుకుంటాను. ఒక పక్కన పప్పు అయితే అయిపోయింది, పప్పు కూడా నేను తాలింపు వేసేసుకుంటాను. మా హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాను. మీరు ఇదిగోండి అక్కడ అయితే చాలా గలీజ్గా ఉంది కదా, యాసిడ్ వేస్తే నీట్గా వస్తుంది అన్నాను కదా. మా హస్బెండ్ యాసిడ్తో కూడా చెప్పులు వేసుకోవాల్సిందండి, యాసిడ్తో కూడా క్లీన్ చేయడానికి అది యాసిడ్ వేస్తున్నారు అక్కడ. అదండి యాసిడ్ వేస్తున్నారు చూసారు. ఇంకొంచెం వేయండి, ఇక్కడ కూడా వేసేయండి. చాలా ఎంత నీట్గా వస్తుంది చూడండి. ఇప్పుడు యాసిడ్తో కడిగిన తర్వాత చాలా నీట్గా వచ్చేస్తుంది. మళ్ళీ అది బాగా పట్టేస్తే వదలదు, అందుకు దూరంగా ఉన్నాను. ఒక 5 నిమిషాలు అయితే నీట్గా అయిపోతుంది. తర్వాత ఇట్లా అయితే క్లీన్ చేసేస్తున్నారు మా హస్బెండ్.
చాలా అంత మట్టి పట్టేసి నాచు పట్టేసి చాలా గలీజ్గా ఉంది. అది క్లీన్ అయితే చేసేస్తున్నారు. మళ్ళీ లైన్గా మొక్కలు అయితే పెట్టేస్తాం. చూసారని అది నీట్గా వచ్చేస్తుంది. మీరు కొంచెం పక్కకుంటే నాకు వీడియోలో బాగా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వస్తుంది చూసారా. నీట్గా క్లీన్ చేసేస్తున్నారు. ఇదిగో నీట్గా వచ్చేసింది. వాటర్ వేసిన తర్వాత ఇదిగో నేను మా హస్బెండ్కి హెల్ప్ చేస్తూ ఆ మొక్కల క్లీనింగ్ దగ్గర కొద్ది గొప్ప హెల్ప్ చేస్తూ మళ్ళీ ఆయనకి వాటర్ అయ్యి అందిస్తే అన్నీ చేస్తూ ఇదిగో పప్పు అన్నం అయిపోయిందని అన్నం వంపేసి పెట్టేశాను. ఇదిగో పప్పు, ఇదిగో పప్పు అయితే పప్పు టమాటా అయితే రెడీ చేసేసాను. పప్పు టమాటా కూడా అయిపోయింది. ఇప్పుడు తాలింపు అయితే వేసేస్తున్నాను. రైస్ అయితే అయిపోయిందండి. నేను వంట చేస్తూ కూడా మా హస్బెండ్కి సాయం చేస్తున్నాను. అయిపోయిన ఆ పని అవుతుంది, ఈ పని అవుతుంది. మళ్ళీ వీడియో షూట్ చేస్తుంది అంతే. సాయం చేస్తున్నాను అని చెప్తుంది. ఏం చేయకుండా అయితే మీరు ఒక్కటి చేసుకోండి, నేను చేసుకోవాలి నన్ను అసలు పిలవద్దు. ఇదిగో నా పప్పు టమాటా అయితే రెడీ అయిపోయింది. పప్పు టమాటా వేసేసి తాలింపు వేసేస్తే పని అయిపోతుందండి. వంట పని పూర్తి అయిపోతుంది. ఇదిగో తాలింపు అయితే వేసేస్తాను పప్పు టమాటా. మాకు లంచ్కి అయితే పప్పు టమాటా అన్నం రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటంటే తినే ముందు వాసన అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ కూడా బాగుంటుంది. నేను బాగానే చేస్తాను. తర్వాత ఏమో మా అమ్మాయి అయితే ఉదయం పప్పు చేయమని చెప్పేసి వెళ్ళిపోయిందండి స్కూల్కి. అందుకే పప్పే చేస్తున్నాను. పప్పు టమాటా అన్నం అయితే రెడీ అయింది. మా పిల్లలు వచ్చిన తర్వాత మేము లంచ్ కూర్చునే ముందు పాపడాలు అయితే రెడీ చేసుకుని ఇది ఈరోజు మా లంచ్. మీ లంచ్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. చూసారండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. చక్కగా చూసారా వాష్ ఏరియా అంతా క్లీన్ అయిపోయింది. కాకపోతే ఈ కలబంద మొక్క ఏమైందంటే బాగా పెరిగిపోయింది అనమాట. కుండి చిన్నగా అయిపోయింది, పెరిగిపోయింది. ఆ గోడ ఈ గోడ దానికి టచ్ అయిపోయేసరికి అసలు కుంచుకుపోయినట్టు అయిపోయింది అనమాట. దాన్ని ఇప్పుడు మా హస్బెండ్ ఏం చేస్తున్నారంటే కొన్ని తీసేస్తున్నారు అనమాట. కొన్ని తీసేసి వేరే దాంట్లో పాతాము. కలబంద చాలా మంచిది కదండి. ఇంట్లో కలబంద ఉండటం నీటికి మంచిది. కలబంద జుట్టుకు పెట్టుకుంటే మంచిది. కలబంద జ్యూస్ తాగితే మంచిది అని చెప్తున్నారు కదా. కలబంద అయితే బాగా పెంచుతున్నాం మేము. అది ఉండదు ఎంత నాచు పట్టేసి చూసారా. దానికి ఆ ప్లేట్ నాచు పట్టేసి దాన్ని క్లీన్ చేస్తున్నారు. చూడండి దాన్ని యాసిడ్ వేస్తే పోతుంది. చూసారండి అది యాసిడ్ వేసి క్లీన్ చేసేసరికి ఎంత బాగా వచ్చిందో. అప్పుడప్పుడు మనము కుండీల్లో పెట్టుకున్న మొక్కల్ని ఏం చేయాలంటే అండి అప్పుడప్పుడు తీసి క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే పురుగులు వచ్చేసి చిన్న చిన్న వానపాములు లాంటివి వచ్చేసి గలీజ్గా చేస్తాయి. అందుకే మనం అప్పుడప్పుడు నీట్గా పెట్టుకున్నాం అనుకో మంచిది. మాకు కొంచెం ప్లేస్లోనే మేము మొక్కలు బాగా పెట్టుకుంటామండి. చక్కగా నీట్గా ఉంచుకుంటాము. మా ఓనర్స్ కూడా మమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. బాగా నీట్గా ఉంటారు అనేసి. అన్నీ నీట్గా ఉంటే ఎక్కడ ఉన్నా మనం నీట్గా ఉంటే మంచిది కదండి. మన ఇదిగోండి చెట్టు, ఇదిగో కలబంద చెట్టు చూసారండి ఎలా ఉందో. ఎంత బాగుందో. క్లీన్ అయిపోయింది. చాలా బాగుంది కదండి. ఇంకొండి ఇవైతే ఎక్స్ట్రా అయిపోయింది. దానికి పెరగడానికి ఇంకా చాయిస్ లేదనమాట. అలాంటప్పుడు అది ఇదైపోతుంది. మేము కలబంద బాగా పెంచుతామండి. ఎంత నీట్గా క్లీన్ చేసి పెట్టామో చూసారా. ఆ కలబంద మొక్కలు అన్నీ అలా ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి ఈ థర్డ్ వన్ నుంచి వచ్చేసి అక్కడ ఒక ఆకులు పెట్టేసాము. అది రణపాలు వస్తుంది. తర్వాత ఏమో అది ఒట్టిగా ఉంది కుండి. దాంట్లో ఎక్స్ట్రా రణపాలు అన్నీ తీసేసాం కదా కుండి. దాంట్లో ఒక మొక్క వేస్తాం. ఇదేమో గోధుమ గడ్డి ప్రిపేర్ చేయడానికి రెడీ చేసి పెట్టుకుంటాం. రేపు మార్నింగ్ గోధుమ గడ్డి అయితే వేస్తాము. అది కూడా లాగ్ తీస్తాము. చూసి మీరు కూడా అట్లా చేసుకోండి, ఓకేనండి. ఈ వీడియో కనుక ఎంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.